అందరికీ నమస్కారం. సో ఈ డీజిల్ కొరత ఉందని చెప్పిన హ్యూజ్ పానిక్ పర్చేసెస్ జిల్లాలో జరుగుతున్నాయి. సో ఐ వాంట్ గివ్ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ టు ద పబ్లిక్. సో ఇప్పుడు మన జిల్లాలో 232 అవుట్లెట్స్ ఉన్నాయి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అమ్ముతున్నది. అందులో మార్నింగ్ మనం ఓపెన్ చేసినప్పటికీ 28 డ్రై అవుట్స్ అయి ఉన్నాయి. కారణం ఏదంటే మనకు సండే కాబట్టి రెండు సప్లయర్ మనకి ఇవ్వలేదు, రీఫిల్ చేయలేదు. సో ఈరోజు లేటెస్ట్ డేటా చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ ఒక 52 డ్రై అవుట్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నిటికీ స్టాక్లు వస్తూ ఉన్నది, ఫిల్ కూడా చేసుకున్నాము. 30 ఇన్ ట్రాన్సిట్లో ఉన్నాయి. సో ఒక 22కి ఇంకా 3-4 అవర్స్లో మనకి కొండపల్లి అండ్ రాజముద్రి నుంచి సప్లైస్ వస్తున్నాయి. సో మోస్ట్లీ ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ అన్ని మన స్టేషన్స్లో ఫిల్ చేసి ఉంటాము. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సో ఏదో సోషల్ మీడియా చూసుకొనియో ఏదో రేటు పెరుగుతుందని చెప్పేసి అన్నెసెసరీగా సంబడి ఈజ్ క్రియేటింగ్ దీస్ ఇష్యూస్. సో అవన్నీ మీరు నమ్మకండి. మనకు సరిపోయినట్టే లాస్ట్ వీక్ ప్యాటర్న్, ఈ వారం ప్యాటర్న్ మనం చూసుకుంటే కూడా మనకు కావాల్సిన సప్లై స్టాండర్డ్గానే వచ్చి ఉన్నాయి. ఆల్ ఆఫ్ అ సడన్ థర్స్డే ఫ్రైడేలో పానిక్ మోడ్లో ఎక్కువ కొన్నారు కాబట్టి మనకు సప్లై సరిపోయినట్టు ఉన్నప్పటికీ చాలామంది ఎక్కువ పానిక్ పర్చేస్ చేశారు కాబట్టి జెన్యూన్ బెనిఫిషరీస్ మీట్ చేయలేకపోయాము. మళ్ళీ సండే వచ్చింది కాబట్టి ఆ సప్లై గ్యాప్ మనకు వచ్చింది. సో ఇప్పుడు మోస్ట్లీ ఈరోజు నైట్కే మనం ఫిల్ చేసుకుంటాము. ఒక ట్రెండ్ ఏమైనా అక్కడ నుంచి మనకు లోడ్ అవ్వలేకపోతే రేపు మార్నింగ్ కూడా అది కూడా సార్ట్అవుట్ అయిపోతుంది. సో మై రిక్వెస్ట్ ఏదంటే ఏదో ఒకటి అవుతున్నాయి, రేటు పెరిగిపోతుంది, ఇప్పుడే మనం కొనుక్కుంటాం అట్లాంటివి ఏమీ లేకుండా సప్లై స్టాండర్డ్గా ఉంటుంది. సో పానిక్ పర్చేస్ చేయకండి. డోంట్ బిలీవ్ ఆల్ దీస్ అన్నెసెసరీ రూమర్స్ అన్నది పబ్లిక్ నా రిక్వెస్ట్. ఆ ఫార్మర్స్ ఎవరు అన్నది కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాము. సో 2 రకాలు, ఒకటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్కి కావాల్సిన డీజిల్, రెండోది హార్వెస్టర్ మెషిన్స్ ఏమేమి ఉన్నాయో ఫార్మర్కి కావాల్సిన మెషిన్స్. అవన్నిటికీ కూడా మండల్ తహసీల్దార్ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైనా అలాంటి ప్రియారిటీస్ వస్తే ఆర్ఎస్కే నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళకి కూపన్స్ ఇచ్చి ఈ ఉన్న క్యూలో ట్యాంక్లో వాళ్ళకి మనమే ఇయర్ మార్క్ చేసేసి అక్కడ వెళ్ళి కొనుక్కోమని చెప్పేసి కూడా ప్రియారిటీ బేసిస్లో వాళ్ళకి ఇవ్వమని కూడా కోఆర్డినేట్ చేసి ఇవ్వడం జరుగుతున్నాయి. ఈ రోజుకి మన జిల్లాలో ఇప్పటికే 403 ఇలా కూపన్స్ మనం ఇచ్చి ఉన్నాం అగ్రికల్చర్ పర్పస్ కోసం. హార్టికల్చర్ మ్యాంగోస్ నుంచి ఒక 3 రిక్వెస్ట్ వచ్చినాయి, వాళ్ళకి కూడా మనం ఇచ్చి ఉన్నాము. మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైందంటే థర్స్డే మనకు ఒక అవుటేజ్ వచ్చినాయి. సో ఫ్రైడేనే మళ్ళీ అది రీస్టోర్ చేయడం మొదలైంది. బై సాటర్డే నైట్ వీ హ్యావ్ రీస్టోర్ ఫుల్లీ. వేరే చోట్ల కృష్ణపట్నం లాంటి ఏరియాలో మనకు పవర్ ఎమర్జెన్సీ షట్డౌన్ ఆపరేషన్స్ జరిగినాయి కాబట్టి అప్పుడప్పటికి ఆన్ అండ్ ఆఫ్ పవర్ సప్లై వస్తూ ఉన్నది. మన ఆక్వాకల్చర్కి 30 మినిట్స్ పైన కరెంట్ కట్ అయితే ఇమీడియట్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి జనరేటర్ సర్వీస్ కోసం డీజిల్ మనకు డిపెండెన్సీ ఎక్కువ అయినాయి, ఎస్పెషలీ ఉంగుటూరు కాన్స్టిట్యువెన్సీ కానీ కైకలూరు కాన్స్టిట్యువెన్సీ కానీ. సో దానికి మనం ఫుల్ కెపాసిటీలో మళ్ళీ రీస్టోర్ చేశాము. ఇంకా ఏమైనా పవర్ అవుటేజ్ అవుతుందో ఏమో ఉద్దేశంతో కోల్డ్ స్టోరేజ్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఫార్మర్ ఆక్వాకల్చర్ చేసిన వాళ్ళు కానీ ఒక బ్యాకప్ జనరేటర్ కోసం ఒక 10 లీటర్ 20 లీటర్ పెట్టుకుంటామన్న ఉద్దేశంతో చాలామంది తీసుకునే పెట్రోల్ బంక్ వస్తున్నారు. ఇది మీరు ఆల్రెడీ అసోసియేషన్ తోటి మాట్లాడాము, లోకల్గా కూడా ఆర్ఎస్కే ద్వారా చెప్పించాము. ఇవి అన్నెసెసరీ ఫియర్. సో మీకు 100% ఇంకా పవర్ అవుటేజ్ లేకుండా అన్ని రీస్టోర్ చేసి ఉన్నారు. మనకి జిల్లాలో ఈపీడీసీలు ఉంది, సిపిడిసీలు ఉంది, ఇద్దరు పనిచేశారు, అన్నీ రీస్టోర్ అయిపోయినా ఇంకా పవర్ అవుటేజెస్ ఉండదు. ఎక్కడైనా ఏమైనా పవర్ అవుటేజ్ ఉంటే కూడా 30 మినిట్స్ టైం కాబట్టి 15 మినిట్స్ లోపలనే రీస్టోర్ చేయండి అని చెప్పి మన మొంతా సైక్లోన్ ఎట్లా టీం అంతా హెడ్ క్వార్టర్స్లో పెట్టుకొని ఇమీడియట్గా ఆపరేషన్ చేసి రీస్టోర్ చేయాలనుకున్నాము, అట్లానే ఈపీడీసీలు సిపిడిసీలు సంబంధించిన టీమ్స్ కూడా రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్క ట్రాన్స్ఫార్మర్కి ఒక మనిషిని పోస్ట్ చేసి ఉన్నాము. ఎక్కడికైనా ఏమైనా అవుటేజ్ ప్రాబ్లం వస్తే కూడా వితిన్ 30 మినిట్స్లో రెస్పాండ్ చేసి అది రీస్టోర్ చేసినట్టు కూడా టీం ఏర్పాటు చేసుకున్నాము. సో ఇది ఇట్లా సిచ్యువేషన్ నార్మలైజ్ అవ్వడం వరకు కంటిన్యూ అవుతుంది. మన జిల్లాలో ఇప్పుడు దాకా కూడా పెద్దగా ఎక్కడికి ఫార్మర్స్కి మనం ఇవ్వట్లేదనో ఫిషింగ్ చేసిన వాళ్ళకి ఇవ్వలేదనో ఎప్పుడో రాలేదు. కానీ ముందుగానే అలర్ట్గా మనం 2 డేస్ నుంచి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి కావాల్సిన డేటా మనమే తెచ్చుకొని హార్వెస్టర్ మెషిన్ ఎవరి దగ్గర ఉన్నాయన్న డీటెయిల్స్ కూడా మనం తెచ్చుకొని వాళ్ళతోటి హ్యాండ్ హోల్డ్ చేసి ఏమైనా కావాలంటే ఇమ్మీడియట్గా మాకు రండిని కూడా ఈ మెసేజ్ని పంపించడం జరిగింది. ద ఓన్లీ రిక్వెస్ట్ టు ద పబ్లిక్ ఇస్ ఏదో చూసేసి సోషల్ మీడియా కానీ అవన్నీ చూసుకొని ఏదో అయిపోతుందని చెప్పేసి పానిక్ పర్చేస్ చేయకుండా ప్లీజ్, ఎక్కువ బర్డన్ వస్తున్నాయి ఈ పానిక్ పర్చేస్ వల్ల మాత్రమే. సో మనకు కావాల్సిన సప్లై టైమ్లీ వస్తున్నాయి. ఇప్పుడు నేను అనుకున్నట్టు ఆల్రెడీ ఇప్పుడు చెప్పినట్టు డ్రైవర్స్ ఏవో ఉన్నాయి అవి కూడా మనం రీఫిల్ చేసేస్తాము. ఈ పానిక్ పర్చేస్ తగ్గించుకుంటేనే సిచ్యువేషన్ నార్మలైజ్ అవుతుందని రిక్వెస్ట్. అది కాకుండా కమర్షియల్కి మేము ఏం సప్లై చేయట్లేదు. రీటైలర్స్ కెనాట్ సెల్ ఇట్ ఫర్ కమర్షియల్. సో దానికి కూడా వాచ్ అండ్ అవుట్ పెడుతున్నాము. ఎవ్రీ పెట్రోల్ బంక్లో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్
ఫిషింగ్ ఏరియా అయితే ఫిషరీస్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఏరియా అయితే అగ్రి అసిస్టెంట్ పెడుతున్నాము. సో ఇప్పుడు ఇన్ ట్రాన్సిట్లో ఉన్నది మనకు సరిగా వచ్చి 100% రీఫిల్ అయ్యే వరకు వాళ్ళు ఉండి ఫాలోఅప్ చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా చూసుకుంటారు, పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని. ప్రస్తుతానికి మన జిల్లాలో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఎందుకంటే ఏమైనా పవర్ అవుటేజెస్ వస్తున్నాయి, పానిక్ పర్చేసెస్ ఎక్కువ జరుగుతున్నాయి, వేరే ఏమైనా ఇష్యూస్ ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా పబ్లిసైజ్ చేస్తాము. ఆ నెంబర్కి ఫోన్ చేసేసి మాకు అప్డేట్ చేయండి, ఇమ్మీడియట్లీ విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ. మనకి కొంచెం షార్టేజ్ రావడం అన్నది చూసుకొని కొంచెం ప్యానిక్ పర్చేస్కి ప్రజలు వస్తున్నారు. తద్వారా ఫిగర్స్ కూడా చూసినప్పుడు సాధారణంగా పెట్రోల్ బంక్లో, మా పోలీస్ పెట్రోల్ బంక్లో కూడా జరగాల్సిన సేల్స్ కంటే ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇట్లాంటి భయం కానీ ఆదుర్ద కానీ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా సప్లైస్ సెక్యూర్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ట్యాంకర్స్ కూడా ట్రాన్సిట్లో ఉన్నాయి. సాయంత్రం లోపల పరిస్థితి అంతా నార్మల్ అవుతుంది. మీరు అవసరానికి మించి అధికంగా స్టోర్ చేసుకుంటే అనవసరంగా ప్రమాదాలు కూడా అయ్యే అవకాశం ఉంటాయి. ముఖ్యంగా ఇది వేసవికాలంలో ఫ్యూయల్ ట్యాంక్ని ఫుల్గా కానీ పెట్టారంటే అది ఆవిరి బయటకు రావడం వల్ల మీకు ఫ్యూయల్ లీకేజ్ కూడా ఉంటుంది. లేకపోతే పాత బండ్లలో ఎక్కడైనా లీకేజ్ క్రాక్స్ ఏదైనా ఉంటే అగ్ని ప్రమాదానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా పొరపాటున ఈ సిచ్యువేషన్ని ఆధారంగా చేసుకొని ఎక్కడైనా స్టోర్ చేసుకుంటాము, వేరే దానికి బల్క్గా డైవర్ట్ చేస్తామనే కానీ ఆలోచన కానీ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ ప్రయోగిస్తాము. అట్లాంటి వాళ్ళు పర్చేజెస్ కూడా మొత్తం అన్ని పెట్రోల్ బంక్స్లో వెరిఫై చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రీటైల్ బంక్స్కి ఏదైతే మెంట్ చేశారో ఈ పర్చేజెస్ ఉన్నాయో అది వాళ్ళకు మాత్రమే వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటా కూడా గుర్తించడానికి ప్రతి పెట్రోల్ బంక్లో కూడా రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సెకండ్, ఈ ప్యానిక్ బయింగ్ అనే సిచ్యువేషన్కి కొంత ప్రెస్ని కూడా సహకరించాలని కోరుతున్నాము. ఖచ్చితంగా సిచ్యువేషన్ నార్మల్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, దొరకదేమో అన్న భావన కొన్ని రూమర్స్ వల్ల అవసరానికి మించి పర్చేస్ చేస్తాము. అట్లాంటి సంఘటన జరగకుండా కొన్ని దగ్గర మితంగా కూడా పెట్రోల్ పంచడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ దీనికి సహకరించాల్సిందిగా మీడియా వాళ్ళని కూడా కోరుకుంటున్నాము. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అనవసరంగా మీరు భయాన్ని పెంపొందిస్తే ఎక్కువ ఇష్యూ జరుగుతుంది. దానివల్ల ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అలా కాకుండా ప్రజల్లో భయాన్ని తగ్గించే విధంగా మీరు కూడా సూచనలు చేయాలని కోరుకుంటున్నాము. థర్డ్, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడెక్కడైతే ట్యాంకర్ మనకి డిస్పాచ్ అవుతుందో ఆ ట్యాంకర్స్ సప్లై చైన్ దగ్గర నుంచి ఎక్కడ డైవర్ట్ కాకుండా పోలీస్ ఎస్కార్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడెక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ డిస్ట్రిబ్యూట్ అవుతుందో అక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. అది డైవర్ట్ కాకుండా అలాంగ్ విత్ రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ పోలీసారు కోఆర్డినేట్ చేస్తున్నారు. తర్వాత ఈ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి, ఎక్కడైతే కొంచెం ట్రాఫిక్ అట్లాంటి ఏరియాస్లో ఉంటాయో మీ వెసులుబాటు కోసం పోలీస్ కూడా క్యూ కోసం కండక్ట్ చేస్తున్నారు. అలాంటి వాటికి ప్రజలు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. పోలీసులకు సహకరిస్తే వీల్ ఎన్ష్యూర్ దట్ బై నైట్ అంతా ఇది ఇష్యూ అంతా రిజాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రజలకి సమాచారం ఇవ్వడం మన బాధ్యత. బట్ ప్రజల్ని భయపెట్టడం, అవసరానికి మించి కూడా భయపెట్టకూడదు. దానివల్ల ప్యానిక్ బయింగ్ అవుతుంది. జెన్యూన్ పీపుల్ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా దుష్ప్రచారం చేయొద్దు. ఎక్కడైనా షార్టేజ్ ఉంటే ఖచ్చితంగా సప్లైస్ వస్తున్నాయి. అధికంగా బై చేస్తున్నారు కాబట్టి కొంచెం మనకి ప్రాబ్లం వచ్చింది. కాబట్టి భయపెట్టడం లాంటివి చేయొద్దు. అలాంటి వాళ్ళు ఎవరైనా అట్లాంటి టాక్టిక్స్కి పాల్పడితే ఖచ్చితంగా కలెక్టర్ మేడం తోటి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో విల్ ఎన్ఫోర్స్ లీగల్ యాక్ట్స్ ఆల్సో అండి. లీగలీ మనం ఏమి వాళ్ళకి రికగ్నిషన్ లేదు, ఇప్పుడు కూడా ఏం చేయము, అది మన ఈ లెక్కలో లేదు.